భారతీయ జనతా పార్టీ ఈసారి తన నినాదాలన్నీ కూడా అంబేద్కర్ గారి జన్మదినం రోజు నుంచినే చేసుకొచ్చారు. సంకల్ప పత్ర లోకార్పణ్, బీజేపీ సంకల్ప పత్ర లోకార్పణ్, ఇది ప్రధానమైనటువంటి పేర్లు. ఇవన్నీ భలే డిఫరెంట్గా అందరికీ ఉంటుంది. ఇది మేనిఫెస్టో అని కాకుండా బీజేపీ సంకల్ప పత్ర లోకార్పణ, సమాజం కోసం లోకం కోసం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్లో భాగంగా 70 ఏళ్ళు దాటిన ప్రతి భారతీయుడికి 5 లక్షల మెడికల్ కవరేజ్ అన్నటువంటి ఇందులో ప్రధానమైనటువంటి అంశం. బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ప్రధానమైనటువంటి. ఎందుకంటే మనం ఎప్పుడు సంపాదించుకుంటుంటాం, ఏదో కొన్ని రోజులు పోయాక పిల్లల చేతికి వెళ్ళిపోయాక మన చేతిలో ఏం ఆదాయం ఉండదు, లేదా ఆ రోజున ఆస్తి అయితే ఉంటుంది కానీ అదేదో ఏ ఇల్లు స్థలమో ఉంటుంది. అది అమ్ముకుందామంటే ఆ వయసులో సాంతం రోడ్డును కూర్చోవాలి, అది ఉంటుంది. కానీ ఇక్కడ మెడికల్ ఖర్చులు ఉండవు. అట్లాంటప్పుడు అమ్ముకుని రోడ్డును పడి హాస్పిటల్లో ఉంటామా లేకపోతే ఏంటన్నా